వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫస్ట్ టెస్ట్ డే 4 రివ్యూ చూద్దాం. ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ షేర్. ఇప్పుడు వచ్చేసి ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 471 ఫర్ 10 కొట్టింది. అయితే ఇంగ్లాండ్ వచ్చేసి ఫస్ట్ ఇన్నింగ్స్లో 465 ఫర్ 10 చేసింది. ఇప్పుడు ఇండియా సెకండ్ ఇన్నింగ్స్ వచ్చే వరకు డే 3లో వచ్చేసి 90 చేసింది. డే 4th వచ్చే వరకు డే 4లో కేఎల్ రాహుల్ 137 రన్స్ కొట్టాడు ఆఫ్ 247 బాల్స్. సుదర్శన్ 30 అవుట్ అయ్యాడు వస్తాడే. పంత్ వచ్చేసి 118 రన్స్ కొట్టాడు ఆఫ్ 140 బాల్స్. గిల్ తొందరనే అవుట్ అయ్యాడు. కరుణ్ నాయర్ వచ్చేసి తొందరగా అవుట్ అయ్యాడు, 20కి అవుట్ అయ్యాడు. కరుణ్ నాయర్ ఉంటే కనుక స్కోర్ 400 దాటేది. కరుణ్ నాయర్ 2 ఇన్నింగ్స్లో తను బాడలేదు. నెక్స్ట్ టెస్ట్లో కరుణ్ నాయర్ తీసేస్తారేమో. జడేజా వచ్చేసి 25. ఇంకా లాస్ట్ వచ్చేసి 3 వికెట్స్ తొందరగా అయిపోయాయి. ఠాకూర్, సిరాజ్, బుమ్రా ఒకే ఓవర్లో 3 వికెట్ పడ్డాయి టామ్కి ఇంగ్లాండ్. అందుకొరకు 400 కూడా రాలేకపోయింది. స్కోర్ వచ్చేసి 364 ఫర్ 10 చేశారు ఇండియా సెకండ్ ఇన్నింగ్స్. ఇద్దరు సెంచరీ అయితే చేశారు. ఇద్దరు సెంచరీ వేసినందుకు కావాల్సిన స్కోర్ వచ్చింది. పంత్ అండ్ కేఎల్ రాహుల్ ఒక డ్రాప్ క్యాచ్ కూడా అయింది, బ్రోక్. నెక్స్ట్ ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్ వచ్చే వరకు 21 ఫర్ నో లాస్ వచ్చింది. నెక్స్ట్ వీడియో వచ్చేసి నెక్స్ట్ వస్తుంది డే 3ది, డే 5ది టుమారో. ఓకే, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద మూవీ రివ్యూస్, టెస్ట్ మ్యాచ్ రివ్యూస్. అండ్ నా ఛానల్లో మూవీ రివ్యూస్ కూడా ఉంటాయి, చూడండి.